సార్ యాక్సిడెంట్ అయిన రోజు నేను ఆ రోడ్లోనే వస్తున్నాను సార్. నేను కరెక్ట్గానే వచ్చాను సార్. తనే కేర్లెస్గా డ్రైవ్ చేసి నా లైన్లోకి వచ్చాడు సార్. అంతకు మించి నాకు ఇంకేం తెలియదు సార్. ఇతని మీద ఏ తప్పు లేదని నాకు క్లియర్గా అర్థమైపోయింది. బాబు సార్ నువ్వు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజుగారు నెక్స్ట్ టీం పిలవండి. అర్జున్ ఇప్పుడు వీళ్ళ కథకొద్దాం. చెప్పండియా ఏం జరిగిందో. ఈయన బస్తీలో మమ్మల్ని ఒకసారి కొట్టిండు సార్. దాంతో బస్తీలో మాకున్న ఇజ్జత్ అంతా పోయింది. మా అన్నని కొట్టిన నిడిచిపెట్టొద్దని ఫిక్స్ అయినాం. అరే వద్దురా భయ్, నా మాటిని రా, వెళ్ళిపోదాం నడరా. ఒక్కోవే యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పి రూట్ డైవర్ట్ చేసి అని చంపేద్దామని ప్లాన్ చేసినాం సార్. చేవల్ల రూట్లో వాడిని ఫాలో చేసుకుంటూ పోతున్నప్పుడు అరే పెద్ద యాక్సిడెంట్ అయిందిరా. అరే ఏమన్నా దొరికిందారా? కొడుకు నేను వేసేద్దాం నడు. అరే ఇళ్ళ వర్రా, ఒక నిమిషం ఆగుర్రా. దొంగలేమోరా భయ్. అరే చచ్చిపోయిందా? మంచిగా అయిందిరా, స్పాట్లోనే చచ్చింది సాలేగాడు. చచ్చిపోయింది అనుకున్నాడు. మాకు రోజు సిగ్నల్ తన దయ్యం లెక్క అవుపడ్డాడు సార్. అరే మా అటు చూడరా. అరే ఏమైందిరా? అరే బండి తీరా, జల్దీ పోనీరా పోనీ. ఇక అప్పటి నుండి దయ్యం లెక్కొచ్చి మా మీద పగబట్టి మమ్మల్ని ఏడ చంపేస్తాడు అన్న భయంతో బయట ఎక్కడ తిరుగుతలేం సార్. నిన్న మమ్మల్ని ఒకడు కర్చీఫ్ కట్టుకొచ్చి కొట్టిండు సార్. ఈయన నేనేమో భయం వేసి ఊరోదిలు పారిపోదాం అనుకున్నాం, కానీ ఇంత లోపల మీరు పట్టుకొచ్చారు. చంపాలనుకున్న మాట నిజమే గాని మేమైతే ఆయనను చంపలేదు సార్. అర్జెంట్ గా వెళ్ళండి, లోపల ఏంట్రా. రాజు సార్ థర్డ్ టీమ్. ఓకే సార్. 10 రోజుల ముంగట మా తాత చచ్చిపోయింది సార్. గా రోజు రాత్రి కాటికాడ కూర్చొని మేము తాగుతానప్పుడు అరే యాక్సిడెంట్ రా. అరే జల్ది అంబులెన్స్ ఫోన్ కొట్టు జల్ది. హలో సారు వినబడతానా? వినిపిస్తున్నా. డోర్ తీరా గుంజు. అరే డోర్ పక్కకు జర్రా, అద్దం బాగా కొడదాం. అరే అరే పట్టుకోరా. అరే ఇక్కడ చచ్చిపోయింది రా. అరే రారా బై. అరే అంబులెన్స్ వస్తాను పోదాం పారా. మనమే కదా అంబులెన్స్ కు ఫోన్ చేసింది, ఎందుకు దాచుకుంటున్నావు రా? అరే పిచ్చర్ వారా, వాళ్ళని కాపానికి మనం అద్దం బలగొట్టినాం. ఇప్పుడు పోలీసులు వస్తే మనల్ని పట్టుకుంటారు. గా తర్వాత మనం ఏం చెప్పినా నమ్మర్రా. తాగేసి పైసల కోసం వాళ్ళని చంపినామని మనల్ని బొక్కలేస్తారు. సప్పుడు చేయకుండా కోసారా. వీళ్ళ నంబర్ నుండి అంబులెన్స్ డ్రైవర్ కి ఫోన్ చేశారు. అది మనం ట్రాప్ చేసి పట్టుకున్నాం. కాబట్టి ఈ కేసుకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. బాబు థ్యాంక్ యూ, మీరు కూడా వెళ్ళిపోవచ్చు. మిస్టర్ అర్జున్, అర్జున్, అర్జున్. ఏ కేసు అయినా సెన్సిటివ్ గా డీల్ చేయటం చాలా ముఖ్యం. కొంచెం తేడా వచ్చినా రాంగ్ ట్రాక్ పెట్టి వెళ్ళిపోతుంది. దాని ఎగ్జాంపుల్ మీ కేసే. కాబట్టి పోలీసులంటే పిచ్చి వెదవలని ఎప్పుడు అనుకోకండి. థ్యాంక్స్ సార్. సార్ చనిపోయాక కూడా ప్రపంచాన్ని చూస్తున్నానంటే అది రిషి వల్లనే సార్. నాకు ఇప్పుడున్న ఏకైక ఫ్రెండ్ తనే. మా గతం వల్ల వాళ్ళకి ఏ ఇబ్బంది రాకూడదని మాధవి నా చేత ప్రామిస్ చేయించుకుంది. ఆ రోజు పోలీస్ స్టేషన్లో కూడా మిమ్మల్ని ఏడిపించింది, మిమ్మల్ని భయపెట్టింది మీ మీద చిన్న చూపుతో కాదు సార్. కేసు ఇన్వెస్టిగేషన్ అండ్ రిషి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాల్సి ఉంటుందేమో అని భయంతో అలా మాట్లాడింది సార్. మీరు ఫీల్ అయ్యి ఉంటే సారీ సార్. నేను ఎలా చనిపోయానో మీరే నాకు తెలియజేశారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇన్నాళ్ళు మనల్ని ఎవరో చంపేశారనుకున్నాను. వాళ్ళని చంపేయాలన్న కోపంతో ఉన్నాను మాధవి. కానీ రిషికి ప్రాబ్లం అవ్వకూడదని ఆగిపోయాను. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకి శిక్ష పడింది. నా వల్ల బాగా బతకాల్సి నువ్వు చనిపోయావు. మరి నాకు శిక్ష ఏంటి? మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు, జాగ్రత్త రాని,
నాకు ఇప్పుడు అర్థమవుతుంది బటర్ఫ్లై. మనకేమన్నా అయితే మనకన్నా మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎక్కువ బాధపడతారని. నా ఒక్కడి తప్పు వల్ల మన ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయినాయి కదా. అర్జున్, యాక్సిడెంట్ జరగడానికి నేను కూడా కారణమే. ఆ యాక్సిడెంట్లో నీకొక్కడికే ఏదైనా అయ్యుంటే అది చూసి నేను బతికుంటానని ఎలా అనుకున్నావు? యు ఆర్ మై వరల్డ్. చనిపోయాక కూడా నీతోనే ఉన్నాను. నాకు అదే చాలు. చనిపోయాక కూడా ఈ ప్రపంచంలో మనం ఎందుకున్నామో నాకు ఇప్పుడు అర్థమైంది మాధవి. ఎవరు బాబు మీరు? ఏంటి ఆలోచిస్తున్నారు? నేను అడుగుతూనే ఉన్నాను, మీ పాటికి మీరు లోపలికి వచ్చేస్తున్నారు. అసలు మీకేం కావాలి? ఎవరండి? ఎవరో తెలియట్లేదు పద్మ. ఎవరు బాబు? చెప్పడం లేదు. కావాలి. మీరు ఇలా రండమ్మా. ఒక్కసారి అక్కడ చూడటమ్మా. అర్జున్ బాబు, నువ్వెలా కనిపిస్తున్నావురా? అర్జున్ బాబు, వాడికి నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారమ్మా. నా కళ్ళతో అర్జున్ మిమ్మల్ని చూస్తున్నాడు. అర్జున్ ఇంకా 8 గంటలే నా బాడీలో ఉంటాడు. అతను వెళ్లే ముందు కోరిన ఒకే ఒక కోరిక మీ ఇద్దరిని చూడడం. అద్దంలో చూసి అర్జున్తో మాట్లాడొచ్చమ్మా. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది, చెప్పు నాన్న. ఏడుస్తూ చూడలేపుతున్నానమ్మా. ఒక్కసారి నా దగ్గరికి తీసుకోవా? అయ్యో, అర్జున్